కట్టివేశాడు. ఎందుకు అంటే మరి ఒక రోజున ఈ సెమీ క్రిస్మస్ రోజు నేను ఆమెను వదిలిపెట్టి ఎందుకో స్కూల్ లేదు కదా లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదా అనేటువంటిది ఆమె రిక్వెస్ట్ ప్రకారం లోపలికి వెళ్ళాను. అయితే ఆ రోజు విక్టర్ డాక్టర్ గారు, పిల్లల డాక్టర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానించడం అయింది. అయితే నేనున్నటువంటి ఉద్యోగ బాధ్యతలో పోస్టులో ప్రిన్సిపాల్గా మరి ఆత్మీయ తండ్రి గారు నన్ను కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. అయితే అప్పుడు నేను దీని గురించి ఆలోచించాను. ఎందుకు ఇలా దేవుణ్ణి మరి ఈ విధంగా అందరూ ఇలా చర్చిలో చేసేటటువంటి ప్రార్థనలు ఎందుకు, నిజమైన సృష్టికర్త ఎవరు ఏమిటి, ఈ రక్షణ భాగ్యం ఏమిటి అనేటువంటిది నేను కూడా తెలుసుకోవాలి. నేను కూడా ఒక పాపిని, పాపములు క్షమించేటటువంటి శక్తి మరి యేసయ్యకే ఉంది. పాప క్షమాపణనిచ్చి నిశ్చయముగా రక్షణ భాగ్యంలోనికి నడిపించేటటువంటి శక్తి యేసయ్యకే ఉన్నది అనేటువంటిది ఆ దినం మరి నేను మాట్లాడినటువంటి ఆ గంభీర మాటలు, భయంకర మాటలు అవన్నీ ఏమైపోయినాయో నాకైతే తెలీదు. నా తల వంచి నిశ్చయంగా దేవుడు ఏం మాట్లాడిచ్చాడంటే, నేను కూడా నన్ను ఒక సహోదరునిగా మీరు అంగీకరిస్తే చర్చికి నేను కూడా వస్తాను, నేను కూడా రక్షణ పొందాలి అనేటువంటిది, నేను ఒక పాపిని అనేటువంటిది గ్రహించాను. నిజమైన సృష్టికర్త వైపు తిరగాలి. నేను చేసేటటువంటి పూజలన్నీ అవి ఎందుకో ఉపయోగపడినటువంటివి అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత ఆ స్టేజ్ మీదనే ఆ రోజు ఆ మాట మాట్లాడగలిగాను. నేను నిశ్చయంగా మరి మీ రక్షణ భాగ్యములోనికి మీరు గనక ఆహ్వానించి నన్ను గనక చేర్చుకుంటే మీతో నేను కూడా మరి చర్చికి వస్తాను అనేటువంటి మాట చెప్పగలిగాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మరి దేవుడు రక్షించినటువంటి ఆ రక్షణ భాగ్యానికి నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే బంధుమిత్రులు అనేటువంటి వారి ప్రేమ కంటే మనం సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే మరి నా రక్షణలో వచ్చినటువంటి స్వస్థత ఏమిటంటే, నాకు 2020లో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా ఎడమ కాలు పూర్తిగా ఇటు పక్కకి తిరిగిపోయింది. మరి ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు చూశారు. అయితే చాలా దుఃఖపడ్డారు, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది. వైద్యుడు ఒకసారి ఆపరేషన్ చేసి, ఈ ఆపరేషన్తో ఇది సక్సెస్ కాదు, మరలా రెండోసారి చేయాలి అన్నారు. సరే, మరి వైద్యుడు చెప్పినటువంటి మాట కరెక్టే కావచ్చులే అనేటువంటిది అనుకున్నా. ఆత్మీయ తండ్రి గారు మరలా 2 రోజులు వరుస క్రమంలో ప్రార్థన చేశారు. 3వ రోజు టెస్ట్ చేసి రెండవసారి ఆపరేషన్ చేయక్కర్లేదు అనేటువంటిది వైద్యుడు చెప్పాడు. అయితే ఆ వైద్యుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈయన నడవటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఈయన నడవలేడు, కాకపోతే కాలు అయితే ఆ విధంగా ఉంటుంది, కొద్ది దూరం ఇంట్లో పని చేసుకోవడానికే ఉపయోగపడతాడు, ఈయన నడవటం అనేటువంటిది కష్టం అనేటువంటిది. ఇప్పటికీ నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టరు చైతన్య గారు ఇప్పుడు అవపడ్డా కూడా నన్ను మీరు ఎలా నడవగలుగుతున్నారు అనేటువంటి ఆశ్చర్యకరం, దీనికి రక్త ప్రసరణ లేదు, నేను ఖచ్చితంగా మీరు ఒకసారి నాకు మరి ఆ ఫోటో తీసి చూపిస్తారా అని అడిగాడు. ఒకరోజు ఈఎన్టీ డాక్టర్ గారు వాళ్ళకేదో హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి, ఈ మాస్టర్కి నేను ఆపరేషన్ చేశాను, నడవలేడు, ఎలా నడవగలుగుతున్నాడో ఒకసారి అడగండి అన్నాడు. మరి దాదాపు ఆత్మీయ తండ్రి గారే దీనికి సాక్ష్యం. 5-6 అంతస్తుల మరి భవనాలు కూడా
ఎక్కగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి చేసినటువంటి వాడు యేసయ్యే. అది కేవలం ప్రభు కృపే అనేటువంటిది నిశ్చయంగా నేను చెప్పగలుగుతాను. గొప్ప విశ్వాసంతో నన్ను ఇలాగ నడిపించడానికి శక్తి కలిగినటువంటిది దేవుని కృపే. మరి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగిందంటే మరి ఎవరు చేసినట్టు అనేటువంటిది ఒకసారి మనం కూడా ఆలోచించాల్సినటువంటిది. అంటే ఈ రక్షణ, ఈ స్వస్థత అనేటువంటిది దేని కొరకు మనం దేవుని అంగీకరిస్తున్నాము, దేని కొరకు మనం దేవుని దగ్గరికి వస్తున్నాము అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి స్థితిని పొంచి ఉన్నటువంటి మానవునికి ప్రమాదాన్ని తప్పించడం కోసమే ఈ సువార్త కూడిక. ఈ ప్రమాదం నుండి, ఈ ఉగ్రత నుండి కాపాడగలిగే శక్తి కలిగినటువంటిదే ఈ సువార్త కూడిక. మరి ఈ శబ్ద తరంగం ద్వారా ఎందరైతే వినుతున్నారో వారందరూ, వారికి మనమేమిటంటే దయచేసి ఇది మతం కాదు. కాబట్టి దీన్ని మరి దేవుని అంగీకరిస్తే జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి, దేవుని అంగీకరిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది నేను రుచి చూసి ఈ సాక్ష్యం చెప్పాను. దయచేసి మరి ఈ సాక్ష్యం నిశ్చయంగా మీరు నమ్మవలసినటువంటిది. మరి నాకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టే కోటాను కోట్ల స్థుతులు తెలుపుతూ నేను ఈ చిన్న సాక్ష్యంను మరి దేవుడు ఆశీర్వదించనుగా కానీ విరమించను. థ్యాంక్ యూ సార్. మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం మీరు విన్నారు. నాకు తెలుసు, ఎందుకంటే మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మరి సైకిల్ అక్కడ పార్క్ చేసి వచ్చి అక్కడ చెప్పులిప్పి స్కూల్ లోపలికి, మా స్కూల్ చాలా పెద్దది, మరి ఎక్కడ సైకిల్ పార్కింగ్ పెట్టి, అంటే పక్కన లైన్లో గుడి ఉంది కదా, అంత దూరం ఉంటుంది, అక్కడ సైకిల్ పెట్టి అక్కడి నుంచి చెప్పులు లేకుండా స్కూల్ లోపలికి వచ్చి వస్తానే ఫ్రెష్గా పూలు తీసుకొని వచ్చి చాలాసేపు చెంపలు వేసుకొని మేము గమనించేవాళ్ళం. మరి అలాంటిది ఈ రోజున ఇక్కడ నిలబడి దేవుడు చేసినటువంటి కార్యాలు చెప్పడం చాలా అద్భుతం. గట్టిగా మరొకసారి హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి స్థితిలో ఇంకెవరన్నా ఉన్నారేమో, దేవుడు మీ జీవితాలను కూడా దర్శించునుగాక. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దైవజనులు పాస్టర్ డి జీవరత్నం గారు, ది బేతేల్ చర్చ్, నర్సరావుపేట, బాలేనగర్ 5వ లైన్లో పరిచర్య జరిగించబడుతూ ఉంది. ఈ పల్నాడు ఈ బేతేల్ పరిచర్యకి సీనియర్ సేవకులుగా ఉన్నారు. వారు ఈ రాత్రి మనతో ఉండటం చాలా సంతోషం. ఇక ఏ డిస్టర్బెన్స్ మీరు చేయకుండా ఉంటే శ్రద్ధగా వాక్యం వినొచ్చు. మీ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి, మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. దెయ్యాలన్నీ ఇక్కడే పనిచేస్తున్నట్టున్నాయి, అటు ఇటు పిల్లల్లోనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి ఏదో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఏదన్నా గొప్ప కార్యం చేయాలనుకున్నప్పుడే సాతాను ఇలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు మన మనసు. కాబట్టి ఎక్కడ ఏ శబ్దాలు విన్నా, ఎక్కడ ఏ అల్లరి మీ చెవిన పడినా, ఎక్కడ ఏ పిల్లోడు కింద పడ్డా మీ దృష్టి మాత్రం వాక్యం మీదే ఉంచండి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి చెప్తాం హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. దేవుని స్తోత్రం. యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాడు. అందరికీ వందనాలు. ప్రియులైన సురేష్ గారికి, ఉమామహేశ్వరి గారికి, శాంతి ప్రశాంతి ఆశ్రిత బిడ్డలకు యేసయ్య నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. మరి నాతో ఉన్న ప్రియులైన గౌరవనీయులైనటువంటి పెద్దలు, అలాగే దేవుని సేవకులు, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామం పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు విందాం. శ్రద్ధగా మీరు వాక్యం వినాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో నేను ఒక మాట మీతో చెప్తాను. అదేంటంటే, మీకు ఏదైనా ప్రశ్న ఉన్నా, తెలుసుకోవాలనే ధ్యాస ఉన్నా, నేను ఈ స్థలంలోనే ఉంటాను. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు. మొట్టమొదట వినండి. వినకుండా, చూడకుండా తెలుసుకోలేం. విని తెలుసుకోగలం, చూచి
తెలుసుకోగలం, చదివి తెలుసుకోగలం. ఈ 3 చేయకుండా ఏదో నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడితే అది సరైనటువంటి విధానం అయితే కాదు. కనుక ప్రేమతో నేను మీకు మనవి చేయగలిగిన మాట, శ్రద్ధగా వాక్యం వినండి. మీకు ప్రశ్న ఉంటే మీరు నన్ను కలవండి, ఖచ్చితంగా నేను తెలియచేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే పెద్దలైన బైబిల్ పండితులు తెలుసుకొనైనా మీకు జవాబిస్తాను. బైబిల్ గ్రంథం ఒక మాట చెబుతుంది, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. కనుక పరీక్షించాలి అంటే విషయాన్ని తెలుసుకొని పరీక్షణ చేస్తారు. ఇప్పుడు విషయం తెలుసుకోండి, పరీక్షించండి, మేలుగా ఉంటే చేపట్టండి, లేకపోతే వదిలేయండి. ఇందులో ఏ విధమైనటువంటి బలంతం ఎవరిని గురించి ఏ విషయమూ లేదు. ఇందులో బలంతముగా ఎవరిని గురించి ఎవరు ఏ విధమైన బలంతం ఏం లేదు, బలంతం ఏం చేయరు. స్వేచ్ఛ నీకున్నది, నీకు జ్ఞానం ఉంది. పశువులకు, పక్షులకు, జంతువులకు లేని విశేషమైన జ్ఞానం కలిగిన వాడు మనిషి. కనుక మనిషి ఆలోచన చేసి జ్ఞానంతో నడవగలడు. కనుక ఉన్న జ్ఞానాన్ని రక్షణ కోసం లేక విషయం తెలుసుకొని నడిచే దానికోసం వినియోగించాలని కోరుతున్నాను. ఒక డజన్ అరటిపళ్ళు కొనడానికి మన జ్ఞానాన్ని వాడతాం. వాడితే మాసిపోయే వస్త్రాలు కొనడానికి, లేక ధరిస్తే మరి మాసిపోయే వస్త్రాలు కొనడానికి మన జ్ఞానాన్ని వాడతాం. కానీ నిత్యమైన ఆత్మ విషయంలో, నాశనము కానీ మన ఆత్మ విషయంలో, వ్యక్తిగతంగా నీ ఆత్మ విషయంలో నీ జ్ఞానాన్ని వాడటం లేదు. ఈ రాత్రి నీ జ్ఞానాన్ని వాడితే ఆత్మకు మేలు కలిగిద్దని చెప్పడానికి ఇష్టపడుతున్నాం. కనుక వివేచించండి, ఆలోచన చేయండి, మీ జ్ఞానాన్ని వాడండి. తద్వారా మీరు తప్పకుండా దీవించబడతారు. లోకాసు వార్తలో ఒక సంఘటన ఉంది, 15వ అధ్యాయం 18, 20, 21 ఆ 3 వచనాలు, 18, 19, 20, 21 వచనాలు చదువుకుంటాము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. పరలోకమునకు విరోధమైన పాపము అన్నాడు. ఈ రాత్రి ఆ మాట విందాం. పరలోకమునకు విరోధమైన పాపం. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను పరలోకానికి వ్యతిరేకంగా నడుచుకున్నాను. వాస్తవానికి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి ప్రయాణం నాది. పరలోక ప్రయాణానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ నేను చేసిన పొరపాటు, అది పాపము. నేను పరలోకానికి వ్యతిరేకంగా చేసిన పాపము అని మనవి చేస్తున్నాడు, లేక పలుకుతున్నాడు. దయతో అయ్యా, అమ్మ, ఏంటి అక్కడ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, వాటిని కొద్ది నిమిషాలు మనసును పెడదాం. దయతో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. దయగల తండ్రి, మీ మాటలు గ్రహించడానికి తగిన సహాయం చేయండి. మీ ఆత్మకు భిన్నమైనది మా మధ్య నుండి తొలగించండి. అందరికి వినుబుద్ధి పుట్టించండి. గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించే హృదయం, అనుసరించే జీవితము కలిగిన వారిగా ప్రతి వారిని సంధించండి. ಎಲ್ಲరి కొరకు ప్రార్థిస్తూ దీవెన కోరుచు, చీకటికి సిగ్గు మీకు మహిమ, ప్రియులకు మీ దీవెనలు, కనిపించకుండా శత్రువు చేయు ప్రతి చీకటి క్రియలైపరచండి. ప్రభువా, మీరే మీ ఆత్మ చేత సంధించి దీవించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక తండ్రి, అతనికి 2 కొడుకులు. ఆ 2 కుమారుల్లో చిన్నవాడు కొంచెం చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నతో చెప్పేశాడు. ఏమన్నాడు అంటే, నాన్న, నాకు వచ్చే భాగం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసేయి అని అన్నాడు.
ఈ ఆస్తి ఏదైతే తనకు వచ్చే భాగం ఉందో ఆ భాగాన్ని తను కోరుతున్నప్పుడు వాళ్ళ నాయన మరి వెంటనే అడిగిన వెంటనే ఇచ్చేసి ఉంటాడా అంటే సహజంగా మనందరికీ అర్థమవుతున్నటువంటి రీతిలో గమనిస్తే అడిగిన వెంటనే ఎవరు కూడా చిన్న వయసులో ఉన్న వ్యక్తికి ఇవ్వలేరు. అంటే ఇంకా పెళ్లి కాలేదు, చిన్నోడు కుర్రవాడే, మరీ చిన్నోడేం కాదు. మరి ఆ ప్రాయంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఏదో రావాల్సిన ఆస్తిని ఇచ్చేస్తారా అంటే ఎవరు ఇవ్వరు. నయానా భయాన చెప్పుకోవడానికి ఏదైనా తాను మరి తన మాట విని జాగ్రత్తగా బ్రతుకుతాడని, సమయం వచ్చినప్పుడు అతని పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏదైతే ఉందో అవన్నీ కూడా నిర్వర్తించి ఆ మీదట ఆయన ఇష్టం, కలిసి ఉంటాడో వేరుగా వెళ్ళిపోతాడో అని. అందాక కూడా లేడు, నాకు వచ్చే భాగము నాకు ఇచ్చేయి అని అంటుంటే ఎన్నో చెప్పుంటాడు లేఖనాల్లో, మనం అవి గమనించము కానీ రాయబడట్టుగా లేదు కానీ మరి ఆ మీదట ఆయన ఇచ్చేసాడు. అవన్నీ తీసుకొని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది అతడు దూరదేశానికి వెళ్ళిపోయాడని. ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు డబ్బుతో మరి షూటు బూటు హ్యాటు అటాసం రెటమాతం రకరకాలైనటువంటి వ్యవహారాలతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయి నేను నా ఆస్తిని డెవలప్ చేస్తాను, అసలు మా నాన్నకు తెలియదు ఎట్లా దీన్ని వృద్ధిపరచాలో, నేను చేస్తాను చూడు అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. మెట్టుకు మరి తాను వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం అని రాయబడింది. అంటే వ్యాపారంలో కూడా మంచి వ్యాపారాలు ఉంటాయా, దుర్వ్యాపారాలు ఉంటాయంటే అవునని చెప్పాలి. ఏమంటారు ముక్కలు, ఏ ముక్కలు, కేతం పేకాట ముక్కల్లో ₹5 వేసేది కొద్దిమంది, కోడి పందాలు, లేకపోతే ఈ గుర్రపు ఆటలు, గుర్రపు పందాలు, ఇవన్నీ మంచి ఆటలా? లేదు కదా. అవన్నీ మంచి వ్యాపారాలా అంటే అది కాదు కదా. నష్టమైపోతాం. దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకున్నాడు, అంతా పోయింది. ఆ దుర్వ్యాపార వాతావరణం వలన సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడయ్యాడు. బైబిల్లో రాయబడింది అతడు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అని. అంటే అంతా పోగొట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట మనం చూడవచ్చు పిల్లరా. చాలా నష్టం జరిగింది. అంటే తాను పడినటువంటి ఆ నష్టమంతా మరి తన జీవితంలో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అంటే తాను తినడానికే తిండి లేని పరిస్థితి. తనకున్న దాంతో ఏదో చేద్దాం అనుకుంటే అంతా అయిపోయి నీళ్ళు అయిపోయాడు, పూర్తిగా జీరో అయిపోయాడు. ఇప్పుడు వరకు బెల్లం ఉంటే ఏగులు వస్తాయి అన్నట్టుగా ఇతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ అంటే పలకరించిన వాళ్ళు. మా ఇంటికి రా, లేకపోతే మీకు నాకు అది కావాలి, నీకు అది కావాలి, ఇలా అంటే స్నేహాలు. ఇప్పుడు ఏమీ లేవు కనుక అందరూ దూరం అయిపోయారు. తన ఆకలి కొరకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఏ స్నేహితుడిని పలకరిస్తున్నా మా నాన్న ఒప్పుకోడు, ఇప్పుడు మా ఇంటికి రాకూడదు, ఇలాంటి మాటలు అయిపోయినాయి. ఎవరు కూడా మరి తనని దగ్గరకు తీసుకోవటం కానీ, కనీసం పూట ముద్ద అన్నం పెట్టడం కానీ. ఇతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు జల్సాగా అందరూ కలిసి ఖర్చు పెట్టారు, అందరూ కలిసి ఇష్టం ఇచ్చినట్లుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇతనికి చాలా ఇబ్బంది వచ్చింది. ఏదైనా సహాయపడితే కనీసం భోజనం లేదు, ఏదైనా భోజనమైనా ఇవ్వడానికి, ఒక్క పూట భోజనం కూడా ఎవరు ముందుకు రావట్లా. ఇది పరిస్థితి. సమయంలో ఆకలితో అలమటిస్తున్నాడు. ఒక రోజు 2 రోజులు ప్రియులారా బైబిల్ గ్రంథంలో చూస్తే తాను మరి ఆకలి తీర్చుకోవటం కోసం ఉద్యోగం అన్నా చేయాలని మొదలుపెట్టాడు. ఈ బికారి బాబుకి ఎవరు ఏ ఉద్యోగాలు ఇస్తారు? వాడు దొరికే ఉద్యోగులు కూడా ఏం దొరికి నేను చూస్తే అక్కడ పందులు కాసే దాని కొరకు సంబంధించిన ఉద్యోగం ఒకటి దొరికింది. ఏమోలే అక్కడికని వెళ్ళి ఆ పందులు తినేటువంటి పొట్లో దొరికినటువంటి గింజలతో తన ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అది జరగలేదు. దుర్వ్యాపారము అనేటువంటి మాటలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చెప్తాను. మనుషులు కొన్ని రకాలైనటువంటి పాపానికి, దురలవాట్లకు బానిసలైపోయారు, దుష్టత్వానికి బానిసలైపోయారు, చెడుతనానికి బానిసలైపోయారు. వారి జీవితం అందులో గడుపుతూ ఇదే జీవితం యొక్క పరమార్థం అనుకుంటున్నారు. కానీ అది వారి జీవితాన్ని అన్ని విధాలా నాశనం చేస్తుంది అని అర్థం కావట్లేదు. ఇంకొక మాట చెప్పనా, హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో
హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం. ఒక మాట ఉంది, చదువుతాం చూడండి. హోషేయ గ్రంథం వ్యభిచార క్రియలు చూడండి, గమనించండి. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్ష రసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. మతి చెడిద్ది. మతి చెడిన అమ్మాయి, మతి చెడిన అబ్బాయి. ఎందుకు మతి చెడిద్ది అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, మద్యపానం వలన మతి చెడిపోయిద్ది, వ్యభిచార క్రియల వలన మతి చెడిపోయిద్ది. భర్తకు ద్రోహం చేసే, భార్యకు ద్రోహం చేసే, కుటుంబ జీవితానికి గాయాలను మిగిల్చే, బాధను కలిగించే వ్యవహారం ఏదైతే ఉందో అది మతి చెడిన పని అన్నాడు. మద్యం తాగేవాడి మతి పని చేయదు, వాడు మతి చెడిపోయిద్ది. చెడిపోయిన మతి కలిగిన వాడు. మనసు చెడిపోయిద్ది కనుక మాటలు, చెడిపోయిన మాటలు వస్తాయి. మనసు చెడిపోయింది కనుక తన జీవిత ప్రవర్తన విధానం అంతా కూడా చెడులోనే నడిచిద్ది. ఈ రాత్రి నేను మీకు చెప్పనుద్దేశించినటువంటి మాట, ఒక కుర్రోడు ఉన్నాడు, వాడికి మతి చెడిపోయింది, తిరుగుబాటు చేశాడు, ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులతో ఇష్టం వచ్చినట్లుగా దుర్వ్యాపారంలో మద్యము కూడా ఉంది. అలాగే పలు రకాలైన వ్యభిచార వాతావరణం. రే కుర్రోడురా, పలానా సంతోషం. ఏవే రకమైనటువంటి దుష్టత్వంలో, దురలవాట్లతో వారి జీవితాన్ని గడిపారో తెలియదు. ఇది నాన్న మనం గమనించినట్లయితే చుట్టా, బీడీ, సిగరెట్లు ఈ మారిపోయి, కళ్ళు, సారా, గంజాయి మారిపోయి, పాన్పరాకులు, గుట్కాలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక రకమైనటువంటి నోట్లో ఏదో ఒక రకమైనటువంటి సువాసనలు. ఇవన్నీ ఎంతకాలం అని చూస్తే కొద్ది కాలం పనిచేస్తాయి. క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, నోర్లు పాడైపోతున్నాయి, గొంతులు పాడైపోతున్నాయి, పొట్టభాగం పాడైపోతుంది. అయినా కానీ ఆ బానిసత్వంలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక పాట రాసి ఇలా అన్నాడు, చుట్టా, బీడి, సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు, కళ్ళు, సారా, గంజాయి నరకములోనికి నిన్ను నెట్టు, సరదాగానే మొదలెట్టి మానేయాలని ఒట్టు పెట్టి, సరదాగానే మొదలెట్టి మానేయాలని ఒట్టు పెట్టి, కోరిక దెయ్యం నీకు బట్టి కాల్చేస్తావు పెట్టకు పెట్టి, కోరిక దెయ్యం నీకు బట్టి కాల్చేస్తావు పెట్టకు పెట్టి, చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్నెట్టు, కళ్ళు, సారా, గంజాయి నరకంలోనికి నిన్నెట్టు. స్టార్ట్ చేసింది ఎట్లా? సరదాగా. ఇప్పుడు ఏమైపోయింది? అది లేకపోతే నేను లేను అన్నంతగా అయిపోయాడు. అయ్యో, ఇప్పుడు అదేం చేసింది? తాను తీసుకునేటువంటి అమద్యం మొదట మతి చెడగొట్టింది. మతి చెడిన మాటలు వాడి దగ్గర వినపడతాయి. భార్యతో మాట్లాడినా మతి కలిగిన మాటలు మాట్లాడలేడు, తల్లిదండ్రులతో మాట్లాడినా, పెద్దలతో మాట్లాడినా, ఈ మత్తు పదార్థాల మాటలన్నీ బంధువులతో మాట్లాడినా, పొరుగువారితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా బైబిల్ ఏం చెప్పింది? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం, మతి చెడింది అని. మతి చెడిన మాటలు, ఓహో ఇది మతి చెడిన వాతావరణం అని గ్రహించాలి. మతి చెడినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? 3 కారణాలు చెప్పాడు. 1 వ్యభిచారం, 2 ద్రాక్షరసం, 3 మద్యం. వీటి వలన మతి చెడినటువంటి వారు అవుతున్నారని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈ రాత్రి నేను మీకు చెప్తున్నటువంటి మాట మనసును పెట్టండి. మానవ జీవితాన్ని కాపాడగలిగిన వాడు యేసు ప్రభువారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, అదిగో మతి చెడినటువంటి వారి మతిని బాగు చేయడానికి వచ్చాడు. ఆ మతిలో మార్పు తేవడానికి వచ్చాడు. మతము మార్పు కాదు ప్రియుడా, మతము మార్పు కాదు సహోదరి, మతిలో మార్పు. పాపానికి అలవాటు పడిన, దురలవాట్లకు లోబడిపోయినా, లేక బానిస అయిపోయినా నీ బ్రతుకును బాగు చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఏ కులాల దేవుడు కాడు, ఇతర దేశాల దేవుడు అంతకంటే కాడు. యావత్ మానవాళికి విమోచన ఇవ్వడానికి, క్షమాపణ ఇవ్వడానికి, వారిని కాపాడడానికి, వారి మతిని బాగు చేసి ఒక మంచి మనుషులుగా, మరి కుటుంబంలోనూ, సంఘంలోనూ, సమాజంలోనూ ఒక మంచి మనుషులుగా వారిని తీర్చిదిద్దడానికి మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. అందుకని యేసు ప్రభువారు గూర్చి ఒక మాట ఇలా రాయబడింది, త్వరగా చెప్తాను, మనసును పెట్టమని ప్రాధేయపడుతున్నా. ఇక్కడ ఒక పిల్లోడు లేక ఒక కుర్రవాడు అంతా కోల్పోయి ఆయన ఒక విషయాన్ని గ్రహించాడు. అది చాలా అద్భుతమైనటువంటి మాట. నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేశానన్నాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇతడు చేసిన పాపం దేనికి వ్యతిరేకమైంది? ఏమండి, వాళ్ళ అమ్మ నాన్నని తృణీకరించి ఆస్తి ఏదో తీసుకొని వెళ్ళిపోతే అది పరలోకానికి వ్యతిరేకమైన పాపం ఎట్టయిద్ది? పరలోకానికి వ్యతిరేకమైన పాపం అని అంటాడేంటి? నేను చేసింది పరలోకానికి వ్యతిరేకమైన పాపం ఇది. నాన్న, నిన్ను గాయపెట్టాను, నిన్ను తృణీకరించాను, నీ దగ్గర బలవంతం చేసి ఆస్తి తీసుకెళ్ళిపోయాను, ఇది నేను చేసిన తప్పు, నన్ను క్షమించంటే బాగుండు. అట్టంటలేదు. మరి ఏమన్నాడు? నేను చేసినటువంటి తప్పు పరలోకానికి విరోధమైన తప్పు, పరలోక విరోధమైన తప్పు. బాగా మనసును పెట్టండి. పరలోకానికి విరోధమైనటువంటి విషయాల గురించి 4 మాటలు చెప్తాను త్వరగా. ఒకటి ఏంటంటే, మత్తయి సువార్తలోకి మీ బైబిల్ని తీసినట్లయితే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యాన్ని హక్కుదారులు కాలేరు. అంటే నీతిలో ఏదో మరి వ్యతిరేకత కనపడుతుంది, పరలోక వ్యతిరేకత, పరలోక విరుద్ధమైనటువంటి విధానం ఏదో కనిపిస్తూ ఉంది. ఇలాగని చూసినప్పుడు మత్తయి సువార్తలో మనం ఎరుగుదము 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగం 5, 6, 7 3 అధ్యాయాల్లో మనకు కనపడుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీరేం చేయాలి? మీ శత్రువుని ప్రేమించాలి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అంటే శత్రువునే ప్రేమించమంటే మరి మీ అన్నదమ్ములో, అక్క చెల్లెండ్రో, తల్లిదండ్రులో, లేక బంధువర్గం ఉన్నటువంటి వారో ఏవైనా వారి పట్ల తిరిగి మరలా వాళ్ళు ద్వేషిస్తున్నా నువ్వు తిరిగి మరలా ద్వేషించకుండా నువ్వు ప్రేమించగలిగితే అది పరలోకానికి అనుకూలమైంది. నువ్వు తిరిగి మరలా ద్వేషిస్తే అది పరలోకానికి వ్యతిరేకమైంది. నువ్వెలా పరలోకానికి వెళ్తావు? పాట పాడితే పరలోకానికి వెళ్తారా? ప్రసంగం చేస్తే పరలోకానికి వెళ్తారా? మైకులు పెడితే పరలోకానికి వెళ్తారా? సాపులు వేస్తే, లైట్లు వేస్తే పరలోకానికి వెళ్తారా? ఇవన్నీ చేస్తాం, మంచిది, ఇవన్నీ కూడా మంచి పనులే, దేవుని పని కొరకు చేస్తాం. కానీ పరలోకం వెళ్ళే ప్రయాణం చేయాలి, పరలోకానికి వెళ్ళే భక్తి చేయాలి, పరలోకానికి వెళ్ళే ప్రవర్తన కలిగి ఉండాలి, పరలోకానికి ప్రవేశించడానికి సంబంధించిన జీవితాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి కదా. పరలోకానికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఇతడు అంటున్నాడు, నేను పరలోకానికి వ్యతిరేకమైన పని చేశాను అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక మాట మీకు గుర్చైనా, అదేంటంటే వాళ్ళ తల్లి తండ్రిని బాధ పెట్టాడు. వాళ్ళ నాన్నని అమ్మని బాధ పెడితే, లేక వాళ్ళ పరువు బజారు పాలు చేస్తే అది పరలోకానికి వ్యతిరేకం ఎట్లయిద్ది? వీళ్ళకి కదా వ్యతిరేకము, వీళ్ళకి వ్యతిరేకంగా చేసిన తప్పు కదా. అలా అంటలా బైబిల్ గ్రంథం. కనుక యవన స్త్రీ పురుషులు మీకు కొంచెం మనసును పెట్టండి. మీరు మీ తల్లిని తండ్రిని బాధ పెడుతున్నట్లయితే అది దేవునికి వ్యతిరేకంగా మీరు చేసిన తప్పు, పరలోకానికి వ్యతిరేకంగా తప్పు. 2 మాటలు చెప్తాను, ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. యేసు ప్రభు చెప్పాడు, లేక పాత నిబంధన గ్రంథంలో నియమించబడినటువంటి ఒక మాట చెప్తాను. నిర్గమాకాండం 21వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాము, కానీ అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళడానికి ముందుగా నిర్గమాకాండంలో ఆజ్ఞల నుంచి వెళ్దాం, ఆజ్ఞలను తెలుసుకొని వెళ్దాం. ఆజ్ఞలు అంటే మీకు ఎక్కడ దొరుకుతుంది? నిర్గమాకాండం అధ్యాయం 20 నుండి మనం చూడగలిగితే 10 ఆజ్ఞలు కనపడతాయి. ఈ 10 ఆజ్ఞల్లో నుండి వచ్చిన భాగం 12లో చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవు, నీ తండ్రిని నీ తల్లిని సన్మాని, నీ తల్లిని తండ్రిని. ఇది దేవుడు తెలియచేసిన మాట. ఇప్పుడు 21:15 చదివితే, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా, వామ్మో. వచన భాగం 17, తన తండ్రినైనను తల్లిని శపించువాడు నిశ్చయముగా. కనుక మీ అమ్మను దూషించావు, మీ నాన్న దూషించావంటే నువ్వు చచ్చిపోతావురా అన్నాడు. అమ్మను దూషించినా, నాన్న దూషించినా, లేక కొన్నిసార్లు ఇంకా బరి తెగించి కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కొంచెం వాళ్ళు కొద్ది పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ ఓపిక, వాళ్ళ కుర్రోళ్ళు కాదు, నీలాంటి కుర్రోళ్ళు అయితే నీలాంటి 14 మందిని కొట్టుంటారు వాళ్ళ యవన కాలంలో. ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు చేయి చేసుకునేటువంటి పరిస్థితి అని వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు చావునుగాక అన్నాడు, నువ్వు చస్తావు అన్నాడు. వామ్మో, ఎంత కష్టంగా కనబడుతుంది. ఇది దేవుని మాట, వాక్యం చెబుతుంది. ఈ పిల్లోడికి ఈ సత్యాలు అర్థమైనాయి. యవనస్తుడికి ఇల్లైతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ఆ వెళ్ళిపోయిన తర్వాత పట్టిన దరిద్రంలో, ఆ దరిద్రత అంటే ఆహారం లేనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు ప్రవర్తనలో ఒక మార్పు వచ్చింది. ఏమో మార్పు వచ్చింది? నా అమ్మకి నా నాన్నకి చేసిన, వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన తప్పు కాదు ఇది, పరలోకమందున దేవుడికి వ్యతిరేకంగా చేసిన తప్పు ఇది. దేవుడు ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. మరి ఇంకేమని రాయబడింది? వారిని దూషించొద్దని. దూషిస్తే కూడా ఏం కావాలి? మరణశిక్ష.
అవునా? దూషించడమే కాదు, ఇంకా కొట్టడం కూడా, అవునా? అలాగైతే మరి వాడు చచ్చిపోవాల్సిందే అన్నాడు. కనుక ఇతడు వారి తల్లి పట్ల తండ్రి పట్ల ఎంత మరి పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు, లేక మార్పు ఎలా కలిగి ఉంటున్నాడో గమనిద్దాం. పరలోకానికి వ్యతిరేకమైన పాపంలో ఇది మొదటిదిగా గమనించాలి. నేను ఆశపడతాను వాక్యం నుండి మీరు గ్రహించి మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని కోరుతాను, ఉంటారని ఆశిస్తాను. ఉండుట కొరకే ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యం చెబుతుంది పరలోకానికి వ్యతిరేకమైనటువంటిది. అంతేకాకుండా నీవు పొరుగు స్త్రీని ఆశించితే అది పరలోకానికి వ్యతిరేకమైనటువంటి పాపం. మరి అలాగని కాని విషయాలు ఏవైనా, నీది కాని విషయాలు, స్త్రీ అయినా పురుషుడైనా కాని విషయాలు ఆశించి ఇదేదో జీవితాన్ని గడపడం కోసం, ఇదేనా అన్న కొందరు శరీరాన్ని అమ్ముకొని బతికేటువంటి మగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ ఏంటంటే నిన్ను పరలోకానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాయి. నువ్వు పరలోకానికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, పాతాళానికి వెళ్ళిపోతావు. ఒకరోజు ఈ దేహాన్ని విడిస్తే నీ ఆత్మ అగ్నిగంధకులతో మండే గుండానికి వెళ్ళిద్ది. ఎంతమంది పాస్టర్లు వచ్చి ఈమె ఆత్మ పరలోకం చేర్చుకో అని బోర్ల పడి ప్రార్థన చేసినా వాళ్ళు బోర్ల పట్టమే కానీ నీ బ్రతుకులో ఏ విధమైన క్షేమం రాదు. ఆ మహిమలో పరలోకానికి వెళ్ళడానికి మార్పు రాదు. నువ్వు అక్కడ పడి చావాల్సిందే, అగ్నిగంధకలతో పడి యాతన పడాల్సిందే. దానిలో పడిన వాడు ఎన్నడూ బయటికి రాలేడు. అది భయంకరమైనటువంటిది, ఘోరమైనది. ఒక దైవజనుడు ఒక పాట రాసి అంటాడు, నరకము నోర్వగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా, నరకము నోర్వగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా. నరకము యాతనను పడలేవు. ఒక అతను పడ్డాడు లోపల, ఆ నరకంలో పడి యాతన పడుతూ కేక వేశాడు. తట్టుకోలేకపోతున్నా. ఆ చిటికని వేళ్ళ నుండి పడే నీటి బొట్టు, ఆ చిటికి వేళ్ళ నుండి ఎన్ని నీళ్ళు వస్తాయండి, ఎన్ని నీళ్ళు వస్తాయి. ఆ ఒక్క బొట్టు తన నాలుక మీద పడాలని కోరుకున్నాడు. దొరుకుతాయా నీళ్ళు? లేదు కదా. అయితే ఒక్క నిమిషం గమనించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. అంటే దేవుని మాట అనే నీరు, జీవమునిచ్చే మాట, దేవుని మాట అనేటువంటి నీరు సమృద్ధిగా దొరుకుతుంటుండగా తృణీకరించి త్రోసివేసి వీళ్ళు అట్టాగే చెప్తారులే, వీళ్ళేదో మతం మారుస్తున్నారు అన్నట్టుగా తృణీకరించినట్లయితే, సత్యానికి భిన్నంగా నీ ప్రయాణం చేసినట్లయితే, ఈ నీళ్లు సమృద్ధిగా దొరుకుతున్న ఈ సమయంలో ఈ మాటలను త్రోసివేసి నీవు ఈ మాటను వాయిదా వేసుకొని వెళ్ళినట్లయితే ఒకరోజు ఆ ప్రమాదంలో పడతావు. ఇక నీకు నీరు దొరకదు, దేవుని మాట దొరకదు. ఆ జీవజలం ఎలాంటిదంటే ఒక్క బొట్టు చాలు నీ బాధని తొలగించడానికి, ఒక్క బొట్టు చాలు నీ సమస్య అంతా తొలగిపోవడానికి. అతనికి అర్థమైంది, ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంటే తృణీకరించాడు, ఇప్పుడు ఒక బొట్టు కోసం అని ఆశపడ్డాడు. కానీ దొరికిందా అంటే దొరకలేదు ప్రియుడా. దొరికిందా అంటే దొరకలేదు ప్రియుడా. దొరికిందా అంటే దొరకలేదు సహోదరి. కానీ యాతన మిగిలిపోయింది, గుండెలో వేదన మిగిలిపోయింది. అయ్యో అని కేక పెడుతున్నాడు, కానీ సహాయం దొరకలేదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. మనసు మార్చుకోవడానికి 1:14 మార్క్స్ వార్తలో కాలం పరిపూర్ణమైంది, ఆ పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి. అంటే ఇతల్లో ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? నేను చేసింది పరలోకానికి వ్యతిరేకమైన తప్పు. తన మనసును గురించి గొప్ప మార్పు, తన మనసును మార్చుకుంటున్నాడు. నేను చేసిన తప్పు తండ్రికి వ్యతిరేకంగా కాదు, ఇది పరలోకానికి వ్యతిరేకమైనది, పరమ తండ్రికి వ్యతిరేకమైంది. ఈ తండ్రికి వ్యతిరేకమైందే కాదు, అది పరలోకపు తండ్రికి వ్యతిరేకమైంది. ఆ పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నీ చేసిన తప్పును అక్కడ ఏమని రాయబడింది? పాపం అన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి. పాపము. ఏమన్నాడండి? పాపం. అది పరలోకానికి వ్యతిరేకమైన పాపం. ఈ రాత్రి దీన్ని పోగొట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పాపహోం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం కృపేగల దేవ శరణగత వత్సల. పాపంలో పుట్టాను, పాపంలో జీవిస్తున్నాను, పాపానికి వచ్చే ప్రతిఫలాన్ని గురైపోయాను. త్రాహిమాం కృపేగల దేవ శరణగత వత్సల, నీ శరణొచ్చి వచ్చాను, నన్ను ఈ పాపం నుండి విమోచించు
అంటున్న భక్తుని యొక్క ఆక్రందన. ఒక మాట ఉంది శ్లోకంలో, యశజ్ఞాన దయాసిందో అగాదశ నగాగుణ సేవిత మోక్షాభిరామ్ సత్య శాబుతాయి జహ అనేటువంటి ఈ శ్లోకంలోని అర్థం ఏంటంటే, ఓ ధీరులారా, జ్ఞానమునకు దయకు లోతైనటువంటి సముద్రం వంటి వాడు దేవుడు. ఆయన గుణములు ఉత్తమమైనవి, ఎప్పుడు కూడా నాశనము చెందనవి. ఆ దేవుణ్ణి మీరు లోకములో సంపద కోసం, సౌఖ్యం కోసం, పరలోకములోని మోక్షము కోసం ఆయనను సేవించండి అని దాని యొక్క అర్థం. పరలోక రాజ్యం కావాలంటే ఆయన్ని సేవించండి. ఎవరిని సేవించాలి? ఆ దేవుణ్ణి సేవించండి. ఆయన ఏమైన వాడు? సముద్రం లాంటి వాడు, అంటే సముద్రం లాంటి లోతైనటువంటి వాడుగా, అవునా, ఉత్తమమైనటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఆయన గుణలక్షణములు ఉత్తమమైనవి. ఆ దేవుని గురించి మీరు గమనించండి అని. అయ్యా బాబు అండి అమ్మ, దయతో ఈ రాత్రి ఒక్క నిమిషమైన ఆలోచించేయమని ప్రాధేయపడుతున్నా. పాపము అనేటువంటిది పోగొట్టుకోవాలని మనుషులు దానం, అలాగే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పలు రకాలైనటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే, మరి పాప పరిహారం కొరకై, పాపాన్ని పోగొట్టుకోవాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి అని. పాప పరిహారము, పాప క్షమాపణ అనేటువంటి దాని కొరకై చేసే ఈ ప్రయత్నంలో పాప క్షమాపణ పొంది ఉన్న రుజువేమనుందా, లేకపోతే తన సంతోషమేమనుందా, నిశ్చయిత ఏమనుందా, తన అంతరంగంలో నిశ్చయిత కలిగిన వాడై ఉన్నాడంటే లేదు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను చేస్తున్నాను అంతవరకే. కానీ నీ పాప క్షమాపణ దొరుకుతుందా, లేక దొరికిందా, నువ్వు పొందుకున్నావా అంటే వారు చెప్పలేని పరిస్థితి. దయతో గమనించమని కోరుతున్నాను. జపములు, తపములు, ఉపవాసములు పాపముల్ బాపవయ్యా. జపములు, తపములు, ఉపవాసములు పాపముల్ బాపవయ్యా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపాన్ని బాపవు. పాప పరిహారం అందులో దొరకదు, అవునా? అలాగైతే దేవుని వాక్యములో మనం జ్ఞాపం చేసుకోగలిగితే పాప క్షమాపణ ఎక్కడ దొరికిద్ది? అతని పశ్చాత్తాపము గమనిస్తే, నేను చేసింది వ్యతిరేకంగా, పరలోకమందున దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పని ఆ తండ్రిని ఆ క్షమాపణ అడగడం, ఆ తండ్రి దగ్గర పశ్చాత్తాపడడం, ఆ తండ్రి దగ్గర తన పశ్చాత్తాపాన్ని, అంటే నన్ను క్షమించు అని అడగడం, ఆ పశ్చాత్తాపం, ఆ పరివర్తన తాను క్షమాపణ పొందడానికి కారణమవుతుంది. అతడు తన కుమారుడుగా అంగీకరించబట్టమే కాదు, పరలోక రాజ్య వారసుడిగా చేయబడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ పశ్చాత్తాపం, నీ పరివర్తన, మరి నీ ప్రవర్తనలో గొప్ప మార్పు రావడం అనేది నీవు కుమారుడిగా స్వీకరించడమే కాదు, పరలోక వారసుడిగా చేయబడటానికి కారణమైంది. ఈ రాత్రి నేను మీ జ్ఞాపం చేస్తున్న మాటలో, నీవు ఎక్కడ ఉన్నావో గుర్తు చేసుకో. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నావు, ఎట్టి పాపంలో ఉన్నావు. అతడు గమనించాడు, పరలోకానికి వ్యతిరేకమైన పాపంలో నేనున్నానని గుర్తించి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ కారణాన అతడు ఏం చేయబడ్డాడంటే క్షమించబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, కుమారుడుగా స్వీకరించబడ్డాడు. పరలోక సంతోషం. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు అన్నాడు. ఎలాగండి? చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఈ రాత్రి మార్గము తప్పిన నిన్ను తిరిగి మరలా మార్గములో నడిపించడానికి, అలాగే అపరాధాలతో, పాపములతో చచ్చినటువంటి వాతావరణంలో నిన్ను తన కృప వలన బ్రతికించడానికి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో అదే మాట తెలియచేస్తూ ఉంది. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, అంటే క్రీస్తు ప్రభువారి ద్వారా పరలోకమందున దేవుడు నిన్ను నన్ను మనల్ని బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాప శాప దోషాల నుండి విమోచించడానికి, విడుదల కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకే గొప్ప కార్యం జరిగించాడు. ఏం కార్యం జరిగించాడు? దేవుడే ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. దేవుడే ఈ లోకానికి నరుడుగా వచ్చి నరుల పాప క్షమాపణ కొరకై ఒక పుణ్యకార్యం జరిగించాడు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవసరం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చెప్పినటువంటి మాటలో పాప పరిహారం కొరకు మరి మానవుడు చేస్తున్న ప్రయాస ఆ పాప పరిహారం అందులో దొరకటలేదు. కానీ బాగా గమనించమని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యంలో రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదని
సాధారణమైన మాటే అని అన్నాడు. 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం పాప పరిహారానికి పనికిరాదు. మానవ అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని, మానవ అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని కడగగలిగినటువంటిది ఏంటి? ఏది మానవ హృదయాన్ని కడిగి పవిత్రపరచగలదనగా ఏ నీళ్లు కడగలేవు. ఒకవేళ నేను మునుగుతున్నటువంటి నీళ్లు నా చర్మానికి చెందినటువంటి మురికినే పోగొట్టలేవు సబ్బు వాడకుండా. అలాగైతే నా అంతరంగంలో ఉన్నటువంటి మురికిని ఏ నీళ్లు, ఏ స్నానాలు శుద్ధి చేయగలవు? కనుక దయతో గుర్తించమని కోరుతున్నాను. బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉంది, వారు యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళికి శుద్ధి కలిగించడానికి ఆ మహనీయుడైన దేవుడు మానవులందరి కొరకు ఈ లోకానికి నరుడుగా వచ్చి మానవుని యొక్క పాప క్షమాపణ కొరకై తన ప్రాణమును క్రయధరంగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రియులా గమనించమని ఆశపడతాను. ఒక దివ్యమైనటువంటి మాటని మీరు ఆలోచించమని కోరుతున్నాను. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పెద్ద చిన్న ఎవరో తెలుసుకోలేనంత అంత మరి దగ్గర పోలిక కలిగినటువంటి వారు. ఏదో పరిచయం ఉన్నటువంటి వాళ్ళని గుర్తుపట్టగలరు కానీ లేకపోతే వాళ్ళని ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. పెద్దోడు ఎవరో, చిన్నోడు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. మెట్టుకు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బిడ్డలిద్దరూ కూడా ఎదిగి పెద్దవాళ్ళు అయ్యి మరి ఆ చిన్ననాటి నుండి కూడా వారికి దగ్గరగా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి బైబిల్, దైవిక విధానం, ఈ మాటలో సామెతల గ్రంథం 22:6 ప్రకారం నడవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడినప్పుడు దానిలో నుండి తొలగిపోడని దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారం పెద్దవాడు దైవికంగా నడుచుకున్నాడు. ఒక మంచి విద్యావంతుడయ్యాడు. అంతేకాకుండా జడ్జి అయ్యాడు. అయితే చిన్నవాడు అక్కడ ఆటకాయితనంతో స్కూల్లో మొదలుపెట్టినటువంటి చిన్న చిన్న బలపాలు, పెన్నులు, పుస్తకాలు దొంగతనం చేయటం కానివ్వండి, ఒక గజదొంగగా తయారైపోయాడు, హంతకుడుగా తయారైపోయాడు. మెట్టుకు ఒక దినాన్న ఈ హంతకుడు అనేకమైన సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, విడిపించబడటం, కోర్టుకు వెళ్ళడం, రావడం. మెట్టుకు ఒక దినాన ఘోరమైనటువంటి వాతావరణంలో మరి తీర్పు నిమిత్తమై జడ్జి గారి ఎదుట నిలబడ్డాడు. ఆ జడ్జి గారు ఎవరంటే తను సొంత అన్న. ఇంతకుముందే చెప్పాను కమల పిల్లలని. కనుక తన సొంత అన్న జడ్జిగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ అన్న మరి అతని నిమిత్తమై ఏమి చేయబోతున్నాడు, ఏ విధమైన తీర్పు తీర్చబోతున్నాడు చూద్దాం, విందాం అంటూ ఊరూర కదిలొచ్చింది ఆ యొక్క తీర్పు వినడానికని. మెట్టుకు ఆ జడ్జి గారు, న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతి అయిన ఆ న్యాయాధిపతి గారు ఒక హంతకునికి, ఒక దొంగకి, ద్రోహికి, దుర్మార్గునికి, దుష్టత్వంలో ఉన్న వ్యక్తికి, సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తికి తన చేతిలో ఉన్న చట్ట ప్రకారం ఏ విధమైన శిక్షలు విధించాలో ఆ శిక్ష విధించాడు. ఏ శిక్ష అంటే ఉరి శిక్ష విధించాడు. అదినూ రేపు ఉదయమే. అయితే ఇంత త్వరగా అతడు ఉరి తీయబడాలనేటువంటి ఆ శిక్ష విధించబడిన తర్వాత అతని చట్ట ప్రకారమైనటువంటి న్యాయ తీర్పు అయిపోయింది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నగా, రక్త సంబంధిగా అయినటువంటి తమ్ముని కొరకు ఇప్పుడు ఏం చేయగలనో చేయటం మొదలుపెట్టాడు. ఏం చేయగలడు? తనకు ఒక ఆలోచన వచ్చింది. తను దివ్యమైనటువంటి డ్రెస్ని వేసుకున్నాడు. అనగా జడ్జి గారి యొక్క డ్రెస్ని వేసుకున్నాడు. ఆ జైల్లో ఉన్నటువంటి ఉదయకాలమే ఉరి స్తంభం మీదకి తీసుకెళ్లే తమ్ముడు కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జైలు దగ్గరికి జడ్జి గారు వస్తున్నారు కనుక లోపల ఉన్నటువంటి వారు గౌరవించి లోపలికి తనని ఆహ్వానించారు. చూడటానికి తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ ఓకే కనుక లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారో బోరుమని ఏడ్చాడు. అన్న నాకు ప్రాణభిక్ష పెడతావు అనుకున్నానన్నా అని అనేకమైన సార్లు చెప్పాను రా, జీవితాన్ని మార్చుకోమని, ఈ పొరపాట్లన్నీ వదిలిపెట్టమని. ఈ దొంగతనాలు, ఈ అబద్ధాలు, ఈ బూతులాటం, ఈ తిరుగుళ్ళు, ఈ తాగుడు, ఇవన్నీ చెడు, సమాజానికి కీడు చేసేవి, నిన్ను పాడు చేసుకోవటమే కాదు సమాజాన్ని కూడా పాడు చేసేవి, ఇవన్నీ వదిలిపెట్టమని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు మార్చుకోలేకపోయావు కనుక దాని పర్యవస్థానం ఇంత భయంకరమైన చట్ట ప్రకారం ఒక న్యాయాధిపతిగా అలా చేయవలసి వచ్చింది. అయితే ఒకట్రా, అన్నగా నీకు సహాయం చేయడానికి వచ్చి, ఇంకేం సహాయం చేస్తావన్నా? చేయడానికి వచ్చాను రా, నీకున్న డ్రెస్ విడిచేయి. ఒక ఖైదీ డ్రెస్ తను ధరించి ఉన్నాడు. ఆ ఖైదీ డ్రెస్ని విడిపించి నా డ్రెస్ని వేసుకో. నేను ముందే చెప్పాను, అన్న ఎవరో తమ్ముడెవరు గుర్తుపట్టలేనంత పరిస్థితి. ఈ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఒకరు మార్చుకున్నారు. అన్నేమో ఖైదీ డ్రెస్ వేసుకున్నాడు, తమ్ముడేమో జడ్జి గారి డ్రెస్ ధరించాడు, వస్త్రాలు ధరించారు. ఇప్పుడు అన్న చెప్తున్నాడు, నిర్భయంగా ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళిపో, పర్వాలేదు. కనుక ఉదయాన్నే మా అన్నను చూసేవాళ్ళు వారు ఈడ్ను అన్నను కూడా మోసం చేసి వాడు పారిపోయాడు రా అని జడ్జి గారిని కూడా విడిపిస్తా, లేక మా అన్నను కూడా విడిపిస్తా, అంతా బాగుంటాం. ఏమో నాకు తెలియదు, మెట్టుకు తమ్ముడు వెళ్ళిపోయాడు. అన్న లోపల బంధించబడి ఉండిపోయాడు. ఉరి స్తంభం మీదకి
ఉదయకాల సమయంలో తీసుకొచ్చారు. ఆఖరి కోరిక ఒక ఉత్తరం ఇమ్మన్నాడు. ఉత్తరం మీద రాస్తూ, ప్రియమైన తమ్ముడికి, నిన్ను ప్రేమిస్తున్న మీ అన్న నీ కొరకు రాస్తున్న మాట. తమ్ముడా, ఎన్నోసార్లు చెప్పాను, సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అపవిత్రమైన స్నేహాలు, సంతోషాలు విడిచిపెట్టమని పదే పదే తెలియచేశాను. ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలని పలుసార్లు కోరుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేకపోయావు. దాని పర్యవస్థానం నీ ప్రాణమే తీయబడే పరిస్థితులు, ఉరి స్తంభం మీదకి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి. కానీ చట్ట ప్రకారం నీ పరిస్థితి అలా ఉండగా, రక్త సంబంధిగా నిన్ను ప్రేమిస్తున్న నీ అన్నగా నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి నేను ఈరోజు కొద్ది నిమిషాల్లో ఇప్పుడు ఉరి స్తంభం మీదకి వెళ్ళిపోతున్నాను. నా డ్రెస్ నీకు ఇచ్చాను, నీ డ్రెస్ నేను వేసుకున్నాను. అయితే ఇకనైనా ఇంతవరకు ఏదో తెలుసో తెలియకో జీవితం గడిచిపోయింది. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. ఒకవేళ మార్చుకోకపోతే నీవు ఈ దేహాన్ని విడిచిపెడితే అగ్నిగంధకులతో మండి గుండానికి వెళ్ళిపోతావు. నేను చనిపోతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది, పరలోకానికి వెళ్తాను. పరలోకానికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు, పరలోకానికి అనుకూలంగా నేను నడుచుకుంటూ వచ్చాను కనుక నేను నా ప్రాణాన్ని వదిలిపెడితే నా ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోయింది. పరలోకానికి వ్యతిరేకంగా నడుచుకున్న నీ జీవితాన్ని బట్టి నువ్వు ఈ దేహాన్ని విడిచిపెడితే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు, పాతాళానికి వెళ్ళిపోయింది. కనుక తమ్ముడా, ఇప్పుడైనా మార్చుకుంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా కొద్ది నిమిషాల్లో, నీవు మార్చుకుంటే పరలోకంలో కలుసుకుంటాం. నీ జీవితాన్ని మార్చుకో తమ్ముడా. ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను, ఇకనైనా నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నా. ఇట్లు నిన్ను ప్రేమిస్తున్నా మీ అన్నయ్య. ఉత్తరం రాయడం అయిపోయింది, పోస్ట్ చేయడం అయింది. ఈ యొక్క జడ్జి గారిని, అంటే ఆయన ఇప్పుడు జడ్జిగా లేడు, ఒక ఖైదీ కనుక ఉరి స్తంభం మీద తీసుకువెళ్ళారు, ఊరి తీసేసారు, అయిపోయింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? హంతకుడు ఎవరు? తమ్ముడు. కానీ శిక్ష అనుభవించింది ఎవరు? అన్నయ్య. ఎట్లా? ఇదే 2025 సంవత్సరాల క్రితం యావత్ మానవాళి కొరకు జరిగినటువంటి ఒక గొప్ప కార్యం. మనుషులందరినీ విమోచించడానికి పుణ్యమూర్తి యేసు ప్రభువారు 2 కొయ్యల మీద 3 మేకుల ఆధారంతో 5 గాయాలుంది. ఆయన ఈ పంత కొరడా దెబ్బల చేత నాగడి సలవలు దునబడిన శ్రమను అనుభవించి యావత్ మానవాళి పాప పరిహారం కొరకై తన పుణ్య రక్తమును ధారపోశాడు. మనుషులు తమ చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి శిక్షణ భరించాడు. నడవరాని స్థలాలకు నడిచి జరిగించిన పాపాన్ని బట్టి, మనిషి జరిగించిన పాపాన్ని బట్టి మనుషులకు రావాల్సినటువంటి ఆ కాళ్ళ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైన కాళ్ళలో పొందాడు. చెడ్డ పడకను బట్టి మనిషి ప్రక్కలో పడవలసిన బల్లిపోటు యేసుదేవుని ప్రక్కలో మనిషికి బదులుగా పొందాడు. చెడిపోయిన చూపులు, ఆలోచనలు, తలంపులు కలిగిన మనిషి తల మీద పెట్టబడవలసినటువంటి ముళ్ళ కిరీటపు శిక్ష మనిషికి బదులుగా, పాపాత్ముడైన మనిషికి బదులుగా, నీకు బదులుగా, అయ్యా నీకు బదులుగా, అమ్మ నీకు బదులుగా యేసు ప్రభువారు తన శిరస్సు మీద ఆ శ్రమను అనుభవించాడు. ఎలాగున పంచ గాయాలు తిన వారై ఈ పంత కొరడా దెబ్బల వలన నాగడి సలవలు దున్నబడిన శ్రమను అనుభవించి రక్తము దారలుగా కారిపోగా ఆయన పవిత్రమైన ప్రేమను రుజుపరిచాడు. ఆయన ప్రేమను రుజుపరిచాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరిస్తే శాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం దొరికింది. పాప క్షమాపణ దొరికింది. నీ పాపాలు క్షమించబడేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్టు చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పవిత్రపరచబడుతున్నాం. యేసయ్య నిన్ను పవిత్రపరచడానికి తన ప్రాణం పెట్టాడయ్యా. యేసయ్య నిన్ను పవిత్రపరచడానికి తన ప్రాణం పెట్టాడమ్మా. దేవుని వాక్యం ఇలా బోధిస్తూ ఉంది. దయతో గుర్తించమని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నా. రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం 5 వచ్చిన భాగం 8వ అధ్యాయం 5వ వాక్యంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులకుండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన చనిపోయాడని ఏదో క్లాసికల్గా చెప్పేకు చాలా కఠోరమైన శ్రమ నీ కొరకు పొందాడు. అదిగో ఆ తమ్ముని కోసం ఆ అన్న తన ప్రాణం పెట్టినట్టుగా చట్ట ప్రకారం ఒక తీర్పు అయితే జరిగింది, కానీ ప్రేమ ప్రకారం ప్రాణం పెట్టాడు. తన అద్భుతమైనటువంటి ప్రేమను అన్న తమ్ముని పట్ల చూపించి ప్రాణం అర్పించి మరణించి సమాధి చేయబడ్డాడు. ఈ రాత్రి హృదయంలోనికి యేసు ప్రభువారిని చేర్చుకోండి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించమనేటువంటి మాట మీరు పలకగలిగితే ప్రభు మేము క్షమిస్తాడు. ఆ ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి
తిరిగి మరలా ఇంటి దగ్గరకు రావడానికి, వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు పలికిన మాట ఏంటంటే, నీకు వ్యతిరేకంగా కాదు, ఇది పరలోకానికి వ్యతిరేకంగా చేసిన తప్పు, పాపము అన్నాడు. ప్రతి పాపం, అది ఏ రకమైన పాపమైనా యేసయ్య క్షమిస్తాడు. నువ్వెట్టి పాపమైనా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎంత ఘోర పాపులనైనా క్షమించునురారా. ఎంత ఘోర పాపులనైనా క్షమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమ ద్రోహులే కానీ ప్రియముగా చేరరు వాణి. ప్రేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా. సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఈ రాత్రి నిన్ను ప్రేమించిన యేసయ్య అని తన ప్రాణాన్ని పెట్టాడు. 2 కొయ్యల మీద 3 మేకల ఆధారంతో 5 గాయాలుంది. నీ కొరకే ప్రియ ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రాణం పెట్టాడు. నిన్నెంత ప్రేమిస్తాడంటే తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. ప్రియుడా, తన ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు సహోదరి. అందుకొరకే తన ప్రాణం పెట్టాడు. ఇదిగో తమ్ముడు కొరకు తన అన్న ప్రాణం పెట్టినట్లు మనందరి కొరకు పెద్ద అన్నైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అమూల్యమైన రక్తంలో నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తాడు. పక్కనే ఉన్నాడు కానీ పరలోకానికి హక్కుదారుడు కాలేకపోయాడు. ఎవరతను? పక్కనే ఉన్నాడు కానీ పరలోకానికి వారసుడు కాలేకపోయాడు. ఎవరతను? ప్రభువుతోనే ఉన్నాడు కానీ 3.5 సంవత్సరాలు ఉన్నాడు కానీ ఇప్పుడు చెప్తారులే, ఇస్కారియోతు. ఆయన గురించి ఒక దైవజనుడు ఎలా అన్నాడు, ఏమన్నాడు? విశ్వజ్యోతి వెలుగులో నడిచావు, సిరికన్య నిన్ను పిలవగా చీకటిలో నిలిచావు. విశ్వజ్యోతి వెలుగులో నడిచాను వాడు. దేవుని మాటలు ఎన్నో వినబడతాయి. కొన్నిసార్లు ప్రార్థనలకు వెళ్తారు, పాటలు పాడతారు, దేవుని గురించి తెలుసు కానీ మారు మనసు లేకుండా, మారు మనసు పొందేమన్నట్టుగా కనపడతారు కానీ ప్రవర్తనలో అందుకు తగినటువంటి మాటలు కానీ జీవితం కానీ ప్రవర్తన కానీ కనబడదు. వీళ్ళు ప్రార్థనోళ్ళేనా, వీళ్ళేం ప్రార్థనోళ్ళు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. మార్పు లేదు. విశ్వజ్యోతి వెలుగులో నడిచావు, సిరికన్య నిన్ను పిలవగా చీకటిలో నిలిచావు. సిరి అనేటువంటిది అంటే డబ్బు, సంపద. ఇవి ఒక కన్యతో పోల్చి అది నిన్ను పిలవగానే చీకటిలో నిలిచావు. ఉంటివి ఒకనాడు ప్రార్థించే తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే బాటలో. ఆ ప్రేమని అమ్మేశాడు. ప్రేమ ద్రోహులే కానీ ప్రియముగా చేరరు వాని. ప్రేమ ద్రోహులైపోతారా? నిన్ను ప్రేమించిన దేవునికి ద్రోహం చేస్తావా? ఆ ప్రేమకు బద్ధుడివై నీ హృదయాన్ని ఇస్తావా? యేసయ్యా నాలోనికి రండి, నేను పాపిని ప్రభా. ఒక్క మాట. ఆ రోజు ఆ పిల్లోడు అడిగింది అదే. ఏమని అడిగాడు ఆ పిల్లవాడు? పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేశా, నన్ను క్షమించు. నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఇదే తను అన్నది. ఏం జరిగింది మరి? క్షమాపణ దొరికింది. ఏం జరిగింది? కుమారత్వంలోకి వచ్చాడు. ఏం జరిగింది? పరలోకానికి హక్కుదారుడయ్యాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదం వచ్చింది. నన్ను క్షమించు అనేటువంటి ఒక నిజమైన మాట, నిజమైన పశ్చాత్తాపం
యేసు ప్రభువారు తన అమూల్య రక్తంతో కడుగుతాడు. బైబిల్ గ్రంథం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదివితే ఏముందండి? మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు ప్రభువారి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రుగా, తలంపుల పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపం, చూపుల పాపం, దాచిన పాపం, దాగిన పాపం, ప్రతి పాపాన్ని ఆ అమూల్య రక్తం కడిగి పవిత్రపరుస్తుంది. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు, నీతిగా మార్చబడతావు, నిత్యత్వానికి హక్కుదారుడు అవుతావు. అదిగో ఆ పిల్లోడు క్షమించబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, ఆ పిల్లవానికి గొప్ప క్షమాపణ దొరికింది, నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆశీర్వాదంలోనికి ఆ పిల్లవాడు నడిపించబడ్డాడు, ఆ యవనుడు నడిపించబడ్డాడు. ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియుడా, మీ జీవితంలో కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. యేసు ప్రభువారు అంటే ఇష్టంతో, మరొకరంటే కష్టంతో ఈ మాటలు చెప్పట్లేదు. ఈ మాటలు చెప్పే నేను మా తాతల నుండి కాళికాని పూజించేవారని చెప్పగా విన్నాను. మాంత్రిక విద్యలు, శాతబడులు చేసేవాళ్ళు, నోర్లు పడిపోతాడు చేశారు. మా తాత ఎంత మాంత్రికుడు అంటే ఒక్క సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి సందకాడ మరి తృణీకరించి మాట్లాడంటే, ఆయన పేరు నాగయ్య. రే నాగయ్య, నీ గురించి ఊరంతా భయపడిపోతుందిరా, నీ ఎంతో తెలుస్తానంట. సరే, అయితే తాతగారు ఈ మాంత్రిక వాతావరణం గురించి మధ్యరాత్రి వేళ ఆయన ఊరు బయటికి వెళ్ళిపోయి ఆ మాంత్రిక విద్యలు చేస్తుంటే, పండుకున్నటువంటి వాడి మంచంతో కూడా మంచం రివ్వున వచ్చి తన ముందుందంట. నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? నమ్మరు. కానీ వాస్తవం, మంచంతో వచ్చాయంట. వచ్చి ఇప్పుడు అన్నంట, మరి చెయ్యి అన్నాడంట. సాగిలబడి దండం పెట్టంట, బాబోయ్ అని. గత రాత్రి కూడా చెప్పాను మీతో, అంత భయంకరమైనటువంటి వారు. కానీ ఆయన రక్షణ పొందాడు. యేసు ప్రభువారిని దేవునిగా రక్షకుడు తెలుసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి ప్రియప్రభుని యేసుక్రీస్తు వారిని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. ఆయన రక్షకుడని విశ్వసించాడు. ఆ మీదట అక్కడి నుండి మార్పు రావడం జరుగుతూ వచ్చింది మా కుటుంబాలన్నీ. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రేమతో మనవి చేసుకుంటూ బ్రతులాడుకున్నాను. ఆలోచించండి, ఆశ్రయించబడతారు. క్షమాపణ దొరికింది, హృదయంలో నీతి దొరికింది, నిత్యత్వానికి నిరీక్షణ దొరికింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కులాల దేవుడు కాదు, ఇతర దేశాల దేవుడు అంతకంటే కాదు. ఎట్టి అహంకారంతో ఈ మాటలు మాట్లాడుతున్నావో, ఎట్టి అవగాహన లేకుండా ఈ మాటలు మాట్లాడుతున్నావో, ఎట్టి అవివేకముతో ఈ మాట మాట్లాడుతున్నావో, ఒక్క నిమిషం ఆలోచన చేయి. ఇది అవివేకం, ఇది అహంకారం, ఇది అవగాహన లోపం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కులాల దేవుడు కాదు, ఇతర దేశాల దేవుడు అంతకంటే కాదు. కానీ ఆయన మనుషులందరికీ దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వాక్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10లో మనుషులందరికీ దేవుడు, మనుషులందరికీ రక్షకుడు. ఓ మనుషులారా, హృదయంలోనికి యేసయ్యను చేర్చుకోండి. 8వ అధ్యాయం 13వ వాక్యం ద్వితీయోపదేశకాండం, అక్కడ ఇలా రాయబడింది. ద్వితీయోపదేశకాండం అధ్యాయం 8 ఏమన్నా నేను? ద్వితీయోపదేశకాండం 13వ వాక్యం. అట్లయితే ఒక్క నిమిషం ఆగండి. ద్వితీయోపదేశకాండం అధ్యాయము 1 మాట లేఖనంలో మీకు జ్ఞాపం చేస్తాను. ఒక కదండి, మనుషుడా ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? అమ్మ 10వ అధ్యాయం వస్తున్న భాగం 10. థ్యాంక్ యూ అమ్మ. 10వ అధ్యాయం 13వ వాక్యంలో, నీ మేలు కొరకు నేడు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక. నీ దేవుడి యెహోవా. మరి నిన్నేమడుగుతున్నాడు? నీ జేబులో డబ్బులు అక్కర్లా, నీ తల మీద జుట్టు అక్కర్లా, అవేవి ఆయన అడగటం లేదు. నీ హృదయంలో ఆయన గురించిన భయం కలిగి ఆ దేవుడిని హృదయంలో చేర్చుకుంటే చాలు. హృదయంలోకి చేర్చుకుంటే ఆస్తించబడతావు. ఏమడుగుతున్నాడు ఆయన? నీ ఇంట్లో నీవు ఉంటావు, నీ కులంలో నీవు ఉంటావు, నీ ఉద్యోగం చేసుకుంటావు, వ్యాపారం నువ్వు చేసుకుంటావు. ఇది ఏ విధమైనటువంటి నష్టం చేసేటువంటిది కాదు. హృదయంలోకి చేర్చుకోండి. ఇంతకుముందు ఒక మాట చెప్పాను,
మతిలో మార్పు తీసుకురాగలిగినటువంటిదే తప్ప పాపానికి అలవాటు పడిన మతి, చెడుతనాన్ని ఆశించే మతిలో మార్పు, అదిగో చెడిపోయిన మతి. ఇంతకుముందు చెప్పాను, మద్యమం అలాగే వ్యభిచారం మతిని చెడగొడుతుందని. కనుక ఆ మతిని బాగు చేసి ఒక మంచి మనిషిగా చేయగలిగినటువంటి వాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, నీ హృదయాన్ని నాకి జాలి చేత తన హస్తములు చాచియున్నాడు, జాలి చేత తన హస్తము చాచియున్నాడు, మిమ్మో ఆలింగనము చేయగోరి అన్నిశము కనిపెట్టు, మిమ్మో ఆలింగనము చేయగోరి అన్నిశము కనిపెట్టు, హృదయమనెడు తలుపు యేసు. అయ్యా, అమ్మ, బాబు అండి, ఒక్క నిమిషం ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు హృదయం ఇవ్వండి, మీరు ఆస్తించబడతారు, మీరు శాంతి పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు. ఈ దేహాన్ని విడిస్తే మీ ఆత్మ నిత్యత్వమైన మహిమలో ప్రవేశించేటువంటి నిరీక్షణ కలిగిన మనుషులుగా నడిపించబడతారు, ధన్యులుగా వర్ధిల్లుతారు. ఇది లేఖనం చెప్తుంది. ఆయన ప్రతినిధిగా నేను ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ రాత్రి నిన్ను క్షమించడానికే ఆయన తన ప్రాణం పెట్టాడు. అదుగు ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రేమ గలవాడు కూడా. న్యాయాధిపతే కాదు, ప్రేమ కలిగినవాడు. ప్రేమ కలిగిన వాడే కాదు, న్యాయాధిపతి. ఒకవేళ తృణీకరిస్తే ఆ న్యాయం నిన్ను శిక్షలోకి తీసుకొచ్చింది. ఆ పరిస్థితులు రాకమనిపే, ఆ శిక్ష నీ మీదకి పడకమనిపే హృదయంలో యేసు ప్రభు వారికి చోటిచ్చి ఆస్తించబడతారు. రండి, తలలోంచండి, కళ్ళు మూసుకండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన కొరకై కళ్ళు మూసుకుందాం. ప్రార్థన, 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 ప్రార్థన. కళ్ళు మూసుకుంటాం. ప్రార్థన, చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీకు అర్థమైన దాన్ని బట్టి రక్షించబడినటువంటి వారు ఇంకా అనేకులు రక్షణలోకి నడిపించబడాలని ప్రార్థన చేయండి. పాతాళము ఖాళీ చేయబడాలి, పరలోకి నింపబడాలి, సత్యంలోకి ప్రజలు నడిపించబడాలి, సత్య అవగాహన కలిగిన వారు కావాలి. ప్రాధేయపడదాం. ప్రభు కార్యము జరిగించాలి. ఆయన ఆకర్షించకుండా, ఆయన కార్యం చేయకుండా ఎవరు కూడా సత్యంలోకి నడిపించబడలేరు. సత్యంలోకి నడిపించబడాలి అంటే, పాపక్షమాపణ, విడుదల, విమోచన కలగాలంటే ఆత్మదేవుని కార్యం జరుగుట ద్వారా జరిగింది. ఆత్మదేవుడు తన కార్యం జరిగించాలని ప్రార్థించి ప్రాధేయపడదాం. ప్రభు అయిన దేవ, సహాయం దయచేయండి. చిన్న మాట అయినా ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. గొప్ప నెమ్మది కలుగుతుంది, గొప్ప సమాధానం కలుగుతుంది. ప్రార్థన చేస్తాము. ప్రార్థన. అలాగే అందరం ఒక్క నిమిషం అలా ప్రార్థనలో ఉందామండి. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి అందరూ కూడా అలా ధ్యానిద్దాం. ఆ వెనక చాలామంది వరకు చివరి వరకు ఉన్నారు. ఈ రాత్రి వాక్యం అర్థమైంది. మా హృదయంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. నేను కూడా ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇలా జీవించాలనుకుంటున్నాను అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే, వారు స్త్రీలైనా పురుషులైనా, మీరున్న స్థలంలోనే అలా ఒకసారి లేచి నిలబడచ్చు. మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. నన్ను ఎవరు చూస్తారా, నిలబడితే బాగోదేమో అని అనుకోవద్దు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. వాంఛతో తానా కరముల్ చాపి రమ్మనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు.
రమ్మనోచున్నాడు. అందరం వాంఛతో తాన కారములు చాపి రమ్మనోచున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దైవజనులు చెప్పిన రీతిగా ఆ యవనస్తుడున్నాడు, చిన్నోడు, మధ్య మాటిని మనుషుల మాటిని తప్పిపోయాడు, ఉన్నదంతా కోల్పోయాడు, ఒంటరివాడిగా మిగిలిపోయాడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్నాడు, ఒంటరివాడైపోయాడు. ఉన్న మనుషులందరూ కూడా దూరం అయిపోయారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. ఏమీ లేని నిస్సహాయ స్థితిలో, ఆకలితో, పేదరికంలో, పిచ్చివాడిగా, ఒంటరివాడిగా ఆ రోడ్ల పైన తిరుగుతున్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలే. అయితే ఆ తప్పిపోయిన వాడి కొరకు చేసినటువంటి ఆ తండ్రి ప్రార్థన ప్రభు ఆలకించి ఒక నూతనమైనటువంటి ఆలోచన ఆ కుమారుడికి పుట్టించాడు. అయ్యో, సమృద్ధి కలిగిన నా తండ్రి ఇంటికి వెళ్తే బాగుండని. ఈ రాత్రి అదే స్థితిలో నీవున్నావేమో, అదే పాపపు జీవితంతో నీవున్నావేమో, అదే పాపపు అలవాట్లతో నీవున్నావేమో. నీకున్నటువంటి నీ వ్యసనాలను బట్టి, నీకున్నటువంటి నీ అలవాట్లను బట్టి, నీ ఇంటి వారు, నీ కన్నవారు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధీకులు నిన్ను వెలిగా చూస్తూ ఉన్నారేమో. దైవజనులు చెప్పినటువంటి మాటను నీవు విన్నట్టయితే, నిజముగా చిన్న కుమారుడి స్థితిలో నీవుంటే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను ఆయన దరి చేర్చుకోవాలని, అందరూ అసహించుకున్నటువంటి నీ జీవితాన్ని ఒక విలువలతో కూడినటువంటి జీవితంగా మార్చాలని, అందరూ తృణీకరించిన నీ జీవితాన్ని నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని ప్రభు ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాడు. లేచి నిలబడిన ಎಲ್ಲరి కొరకు ప్రార్థన చేసుకుందాం. దైవజనులు రత్నశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఈ రాత్రి కాలంలో చెప్పబడిన మాటలు ప్రభువా, ఎవరైతే తీర్మానాల్లోకి వచ్చారో నేను యేసు ప్రభువా దేవుడిగా అంగీకరించిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. నిజంగా ఆత్మకార్యం జరిగించిన విధానం బట్టి స్తోత్రం. ఒక పాపి పరిశుద్ధులు అవటమే లోకమే సాటి కాదన్న వాటి కార్యాన్ని బట్టి స్తుతిస్తూ విన్న ప్రతి వారి జీవితంలో ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని, నేను ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, హాజరైన బిడ్డలను కూడా దీవించమని, వాక్యం అందించిన దావిసేకులు దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆరంభం నుంచి ఇంతవరకు తోడుగుండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆత్మకార్యాలు, ఆత్మరక్షణలను బట్టి స్తోత్రం. కడవరకు ఈ బిడ్డలు తీర్మానంలో ముందు కొనసాగుటకు సహాయం చేయమని, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ